హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నా. చిన్న విషయమే కానీ చాలా ఇంపార్టెంట్ విషయం అండి. తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఈ మధ్య స్కానర్లో కూడా చాలా మోసాలు చేస్తున్నారండి. చిన్న చిన్న బండి పెట్టుకున్న వాళ్ళు పాపం వాళ్ళు స్కానర్లు బయటే పెట్టేసి రాత్రంతా ఉండడం వల్ల ఆ స్కానర్కి పైన వేరే స్కానర్ అతికించేసి వాళ్ళు స్కాన్ చేస్తుంటే డబ్బులు వీళ్ళకి పడకుండా వేరే వాళ్ళకి పడేటట్టు ప్లాన్ చేసుకుంటున్నారండి. ఇది పాపం కొంతమందికి చదువురాని వాళ్ళకి రోడ్డు మీద బండి పెట్టుకున్న వాళ్ళకి ఏం అర్థం కాక డబ్బులు మాకే పడుతున్నాయి అనుకొని సరే అంటారు. ఈ సౌండ్ బాక్స్ కూడా సెట్ చేసుకోవాలి. సౌండ్ బాక్స్ లేకపోతే చాలా ఇబ్బంది అండి. డబ్బులు మనకు పడుతున్నాయా వేరే వాళ్ళకి పడుతున్నాయా కూడా అర్థం కాదు. అందుకని స్కానర్లు అన్నవి బయట ఉంటే ఖచ్చితంగా తీసేసేయండి. ఇప్పుడు చాలా ఇలా కూడా మోసాలు చేస్తున్నారు. వాళ్ళ స్కానర్ తీసుకొచ్చి ఈ స్కానర్ పైన లైట్గా అతికించేస్తున్నారండి. పాపం వాళ్ళు తెలియక స్కానర్స్ ఇట్లా బయట పెట్టేసి రాత్రంతా రోజంతా ఇట్లనే వదిలేస్తారు. అందుకే మీరు తెలిసిన వాళ్ళకు కూడా చిన్న చిన్న బండి పెట్టుకున్న వాళ్ళకు కూడా చెప్పండి, స్కానర్లు ఇట్లా అతికించొద్దు. మీరు మీ పర్సనల్ స్కానర్ చూపించి స్కాన్ చేయమని చెప్పండి. అది కూడా సౌండ్ బాక్స్ ఉండి సౌండ్ డబ్బులు పడ్డాయి అన్న సౌండ్ మనకి వినిపించేలాగా పెట్టుకుంటే చాలా మంచిదండి. అసలు ఈ మోసాల నుంచి మనం అసలు రోజుకో మోసం జరుగుతుంది. ఎలా అన్నది అర్థం కావడం లేదు. ఇప్పుడు నా షాప్ ముందు కూడా బయట ఇట్లనే ఒక స్కానర్ అతికించి వెళ్ళారు. సో నేను కూడా అది తీసేస్తున్నానండి ఆ స్కానర్ని. ఎందుకంటే ఈ స్కానర్ అన్నది స్కాన్ చేసి పే చేయడానికి ఈజీగానే ఉంది, కానీ ఈ రకంగా కూడా మోసం చేస్తారని అసలు అది ఊహించలేకపోతున్నాను. అందుకని ఈ స్కానర్ అన్నది తీసేసాను. సో పర్సనల్గా మనము మన దగ్గర ఉన్న స్కానర్ని చూపించి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయించుకుంటే బెటర్ అండి. మీరు కూడా ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా చెప్పండి.